అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. ఎవరితో చెప్పినాక? తల్లిగా స్వీకరించింది మరి అమ్మ. హల్లెలూయా. అవునా కదా? స్వీకరించినా లేదా? నేను ఎందుకు స్వీకరించిందంటే ఆ విషయాన్ని తర్వాత చెప్తా, కానీ ఇప్పుడు మూడో మాటకి వెళ్తున్నాను కాబట్టి అమ్మ ఇదిగో నా కుమారుడు. ఈ మాట ఎక్కడ ఉంటుంది? యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. అందరు తీయాలి. పేజ్ నెంబర్ వైపు తీసుకుంది 100 పేజ్ నెంబర్. కొత్త నిబంధనలో 100 పేజ్ నెంబర్ తీయండి. సహకరణ 19:26 చదువు. యేసు తన తల్లి తాను ప్రేమించిన శిశువు దగ్గర నిల్చుండుట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. అబ్బా ఏంటంట? యేసు క్రీస్తు వారు ప్రేమించిన శిశువుడు. ఎవరంట? అర్థమవుతుందా? మంచిగా వినాలి. ఈ మాటకు చాలా లింక్ ఉన్నది. ఈ మాటకు మనకు చాలా లింక్ ఉన్నది. అర్థమవుతుందా? స్వకరణ నామకం. ఈ మాటకు మనకు చాలా లింక్ ఉన్నది. తెలుసా? ఎట్లేదు కదా? యేసు క్రీస్తు వారు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారికి ఒక తల్లిగా ఒక తండ్రిగా దేవుడు ఆదరిస్తాడు. అది నమ్ముతున్నావా? నమ్ముతావా? అందుకనే ఏం చేస్తున్నాడంటే అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడంటే దత్తపుత్రులు అన్నాడు. దత్త పుత్రులమైన మనము ఎవరట? ఉన్నారా లేదా? ఎఫెసీల 4వ అధ్యాయంలో ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు దాని గురించి చెప్తే మళ్ళీ వేరే వాక్యం ఉంటుంది. అంటే ఆయన ఎవరో తెలియదు. ఈయన యేసుక్రీస్తు వారు ప్రేమిస్తున్నాడు కనుక ఈయన ఈ లోకపరంగా ఒక కుమారుడిని కోల్పోతా అన్న బాధ ఆమెలో ఉంటుంది కనుక ఏం చేస్తున్నాడు? ఒక పుత్రుడిని తీసుకొచ్చి పెట్టి ఇదిగో ఈయన నీ కుమారుడు. అర్థమైందా? మరి ఆ కుమారుడు ఏం చేయాలా? మరి ఆ కుమారుడు ఆ తల్లికి ఏం చేయాలా? నేను అడుగుతున్నాను. నీ కొడుకు నీకు ఏం చేయాలా? నీ తల్లికి ఏం చేయాలా? నీ తండ్రికి ఏం చేయాలా? ఏం చేయాలా? నీ కూతురు నీకు ఏం చేయాలా? నేను అడుగుతున్నప్పుడు నచ్చవా? చెప్పు. అబ్బా మంచిగా చెప్పాడు. ఏం చేయాలి చెప్పు. ఇంకా మాట్లాడాలి. చెప్పనా? నువ్వు చెప్పనా? నీ కొడుకు నీకు ఏం చేయాలా? సహాయకుడు ఉండాలి. ఈయన కష్టం వచ్చినప్పుడు చూసుకోవాలి. నువ్వు మాట నువ్వు చెప్పమ్మా జ్యోతి. నీ కొడుకు నీకు ఏం చేయాలి చెప్పు. ఏం కాదు, పర్లేదు. మనమే ఉన్నాం, ఎవరే ఉంటారు. స్వప్న ఏం చేయాలి? నీ కొడుకు సహాయకుడుగా ఉండాలా? అమ్మగారు నువ్వు చెప్పండి. తోడుగా ఉండాలి. నువ్వు చెప్పు. ప్రభాకర్ చెప్పాలా? ఇంకా ఏలే చెప్పాలా? సుధాకర్ చెప్పినావా? నువ్వు సుధాకర్ చెప్పు. అవునా? సరే, మీరు అన్ని చెప్పినవి అన్నీ ఓకే. అన్నిటిని బట్టి దేవుని మహిమ కలుగుతుందాక. ఒకసారి అన్ని చదువు బట్టి చమలు కొట్టాలి. చమలు కొట్టాలి. మీరు అన్ని కలిపి అందరూ కలిపి కొడు. చమలు కొట్టాలా? గట్టిగా కొట్టు. నేనేం చెప్పున్నానంటే తల్లిదండ్రులను సన్మానించాలి. ఏం చేయాలా? నా కొడుకైతే సన్మానించాలి. నేను అదే కోరుకున్నా. ఏం చేయాలా? మీరు చెప్పినా కూడా కరెక్టే, నేను కానట్లేదు. ఈ మాట ఎక్కడ ఉంటుంది? హల్లెలూయా. సామెతలు 10:1. సామెతలు ఏలియా. మళ్ళా వాక్యంలో కలిపి నేను అడిగినప్పుడు మాట్లాడాలి. మరి నేను చెప్పినప్పుడు జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, లేని కుమారుడు తన తల్లికి దుఃఖమును పుట్టించును. ఏంటట? జ్ఞానము గల కుమారుడు తన తల్లిని సంతోషించును. జ్ఞానము గలవాడు యేసుక్రీస్తు ఏం చేసిండు? తన తల్లిని తన తండ్రిని సంతోషపెట్టిండు. హల్లెలూయా. మరి ఆ జ్ఞానం ఎక్కడ నుండి పొందుకున్నాడు? ఆయనే కదా దేవుడు. ఆయన జ్ఞానాన్ని మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆ జ్ఞానాన్ని మనం రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ జ్ఞానం నీలో వస్తే నీవు కూడా అలానే పెంచుతావు. లేకపోతే నువ్వు పెంచిన పెంపకము తప్పైపోతుంది.
అర్థమవుతుందా? గుర్తుపెట్టుకో. ఎందుకు తప్పైపోతుందంటే ఆ జ్ఞానం నీలో లేదు. యేసుక్రీస్తు వారి జ్ఞానం లేదు. యేసుక్రీస్తు వారు మహాజ్ఞాని. అర్థమైందా? శాస్త్రుల పరిశీలన దగ్గరికి వెళ్తే ఈయన వడ్రంగి కుమారుడు కాదా, ఈ సుధాకర్ కొడుకు కాదా, గింత బాగా మాట్లాడతాను నేనా, గింత మంచిగా మాట్లాడతాను నేనా, ఈయన ఎక్కడ చదువుకున్నాడు, ఎక్కడ పాండిత్యం చేసిండు? అర్థమవుతుందా? అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతుందా? ఏడ చేసిందని వాళ్ళు ఏమైతుందో తర్జుమా అయిపోతారు. ఎక్కడ పొందుకున్నాడు ఇంత జ్ఞానము? ఈయన ఎవరి దగ్గర పాండిత్యం చేశాడు? ఇంత తిగలుగా ప్రశ్నలు వేస్తున్నాడే, ఇంత ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడే, ఆ జ్ఞానం ఎక్కడి నుండి పొందుకున్నాడు? నేను ఎక్కడి నుండి పొందుకోవాలా? ఎక్కడ పొందుకోవాలా? దేవుని దగ్గర నుండి, దేవుని గ్రంథం నుండి, పరిశుద్ధ గ్రంథం నుండి ఈ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. వైఖరిని పొందుకోవాలి. హల్లెలూయా. ఈ జ్ఞానం మీద తన సేవకుడు చెప్పిన మాటను శ్రద్ధగా వినడం మీద జ్ఞానం పొందుకోవాలి. వినుట వలన విశ్వాసం అధికమై ఆత్మలో దాహము తీరును. రండి ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించురండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. హల్లెలూయా. ఏంటంట? దేవుని ప్రేమ ఇక్కడ నుండి నీ యొద్దకు వచ్చి నువ్వు సరైన పద్ధతిలో రిసీవ్ చేసుకున్నావు అనుకో. అందుకని ఇంతకుముందు ఏం చెప్పినా, ఇంటికి శుభం కలుగును గాక అంటే ఆ శుభం వాడు రిసీవ్ చేసుకున్నాడా? ఓకే. లేదంటే మనకి ఏమవుతుందట? రెండింతలుగా వస్తుంది. రెండింతలుగా ఎట్లా వస్తుంది? తలంతులు, ఒకటికి 5 తలంతులు ఇస్తే వాడు ఇంకో 5 తలంతులు సంపాదించుకున్నాడా? సంపాదించుకోలేదా? 2 తలంతులు ఇచ్చిన ఇంకో 2 తలంతులు సంపాదించుకున్నాడా? సంపాదించుకోలేదా? అప్పుడు వానికి వేయబడిందా, మన దగ్గర తీసుకోబడిందా? అర్థమైందా? అర్థమైందా? నువ్వు నీ వర్డ్ను రిసీవ్ చేస్తున్నావు. సుధాకర్, నువ్వు ఆశీర్వదించబడదు గాక, నేను రిసీవ్ చేసిన. ఆ రిసీవ్ నువ్వు రిసీవ్ చేసుకున్నావా? ఓకే. లేదనుకో, నేను రిసీవ్ చేసిన రిసీవింగ్, నీ దగ్గర రావాల్సిన రిసీవింగ్ రెండుగా అయి నా దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. అప్పుడు ఆశీర్వాదం, రెండింతల ఆశీర్వాదం నేను పొందుకుంటా. అర్థమవుతుందని చెప్పేది. ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని నా తల్లి కుమారుడు పోతున్నాడని ఆ బాధపడుతుందే కనుక బాధపడకు. నేను బాగా ప్రేమించే ఏకైక కుమారుణ్ణి నీకు ఇస్తున్నా. తండ్రి అయిన దేవుడు ప్రేమించే యేసుక్రీస్తును, ఏకైక కుమారుణ్ణి నీ కోసం, నా కోసము ఈ భూమి మీదకి దింపాడు. హల్లెలూయా. ఎవరంట? ఆయనకి ఇష్టమైన కుమారుడు. దేవుడు స్వయంగా దిగి వచ్చి నిన్ను నన్ను ప్రేమించి ఆయన కుమారులుగా చేర్చుకోవడానికి వచ్చాడు. మరియమ్మకు ఆ మాట చెప్పగానే ఆమె చేర్చుకున్నది, వదిలేలే. హల్లెలూయా. వదిలేసిందా? ఈడు కాదయ్యా నా కుమారుడు వాడని చెప్పిందా? నువ్వు కదయ్యా నా కుమారుడు, ఈడెందుకు చెప్తున్నావు అన్నదా? అన్నదా? మరి నేను చెప్తున్నా, మీరు ఎందుకు రిసీవింగ్ చేసుకుంటలేరు? ఎందుకు మీరు ఆశీర్వదించబడట్లేదు? అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతుందా? ప్రభాకర్, నువ్వు అద్దాలు పెట్టుకున్నావు, నువ్వు అద్దాలు పెట్టుకుంటే నువ్వు పడుకుంటున్నావు అనుకున్నావు, నాకు తెలియట్లేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? అప్పుడు ఏమైతుందంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13:14 ఏమంటే, ప్రేమ సహిస్తుంది, దయ చూపుతుంది అని ఒక మాట ఉంటుంది. ఏమవుతుంది? ప్రేమ ఏం చేస్తుందట? సహిస్తుంది, దయ చూపుతుంది. ప్రేమ ఉన్నది యేసుక్రీస్తు మీద, తన కుమారుడి మీద ప్రేమ బాగా ఉన్నది. ప్రేమ, ఆ ప్రేమ ఏం చేసింది? సహించింది, దయ చూపింది, హక్కును నేర్చుకున్నది. హల్లెలూయా. చెప్పాలి అన్నట్టు. అర్థమైందా? అర్థం కాదు కదా? అర్థమైందా? నువ్వు తప్పు చేసినా, నువ్వు బాధపడినా, నువ్వు ఎన్ని అన్నా, ఏ విధంగా నీ ఇష్టానుసారంగా జీవించినా ఏం చేస్తున్నాడు? దేవుడు దయ చూపి హక్కును చేర్చుకుంటున్నాడు. హల్లెలూయా. మరి చేర్చుకుంటానే నువ్వు ఇష్టపడుతున్నావా? ఆ ప్రేమను నువ్వు ఓర్చుకుంటున్నావా? ఆ దయలో పాలుభాగం అవుతున్నావా? నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా?
పౌలు చెప్పినట్టు ఇప్పుడు చెప్తావా నువ్వు? నా విశ్వాసాన్ని నీ కాపాడుకుంటుంది అంటావా? నమ్మకం లేదు. అర్థమైందా? ఇప్పుడు ఇక నమ్మకం లేదు. ఈ మాట చెప్పగానే ఎవరొక్క మాట మాట్లాడలేదు. అనగలగలం, నేను అనగలుగుతా. నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటానయ్యా, ఖచ్చితంగా కాపాడుకుంటా. ఏం చేస్తా? నా విశ్వాసాన్ని కాపాడుకుంటా. ఎందుకంటే ఇక్కడ ఒక మాట ఉంటుంది, ఒక మాట, మంచి మాట చూపిస్తాను. నేను ఒక మాట మీకు మంచి చూపిస్తాను. విశ్వాసి తన ఇంటి వారిని రక్షించుకుంటాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 5:8 ఒక మాట ఉంటుంది. నెక్స్ట్ చాలు అర్థం తెచ్చుకున్నా. మొదటి తిమోతి 5:8. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాసఘాత్యమును చేసిన వాడే ఆ విశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాసఘాత్యమును చేసిన వాడై ఆ విశ్వాసి కన్నా చెడ్డవాడై ఉన్నాడు. ఏంటంట అర్థమైనా? ఇప్పుడు విశ్వాసంతో యేసు ప్రభువు అని చెప్పింది. ఏం చెప్పాడు? అమ్మ ఇదిగో నీ కుమారుడు అని విశ్వాసం చెప్పి, ఆ విశ్వాసంతో నువ్వు చేర్చుకుంటేనే నువ్వు దీవించవాడు. ఆ విశ్వాసంతో నువ్వు చేర్చుకోకపోతే ఏం చెప్తావు? నువ్వు చెడ్డవాడే. ఒక్కొక్క దానికి చాలా లింక్ ఉంటుంది. ఒక్కొక్క మాట మాట్లాడిన పలికిన మాటకు అమ్మ ఇదిగో నీ కుమారుడు అంటే ఏంటంటున్నాం? ఫస్ట్ క్షమాపణ, తర్వాత రెండవది రక్షణ, మూడవది పక్కన చేర్చుకోవడం, దగ్గర చేర్చుకోవడం. ఏ తప్పు చేసి ఎంత బాధలో ఉన్నా కానీ, ఇప్పుడు మన కొడుకు ఎంత తప్పు చేసినా కానీ వానికి బాధ కలిగినప్పుడు మనం వాడిని ఆదరిస్తామా? ఆదరిస్తున్నాం. ఆదరగలిగిన మాట ఉంటుందా? ఉండదా? ఇప్పుడు ఎంత చెడ్డోడన్నా కానీ, నిన్ను కొట్టినా తిట్టినా కానీ వానికి బాధ కలిగిందంటే తండ్రిగా తల్లిగా నీ మనసు అయితే బాగా కొట్టుకుంటుంది. కొట్టుకుంటుందా? కొట్టుకోదా? మరి ఏం తక్కువ తప్పు చేస్తుంది? కొట్టుకుంటుందా? కొట్టుకోదా? కొట్టుకుంటుందా? కొట్టుకోదా? ఆదరణ. అందుకనే దేవుడు ఏం చెప్తున్నా? ఆదరణ కలిగిన మాట చెప్తున్నాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడు అనగా ఆమె చేర్చుకునేది, వదిలిపెట్టలే. అప్పుడు నువ్వు చేర్చుకునే ఉండదు. అందుకని యేసు ప్రభు వారు మూడో మాట, ఆదరించే మాట చెప్పినాడు. ఎందుకంటే నువ్వు ఏం చేసినా ఏ విధంగా ఉన్నా కానీ మళ్ళీ నా యొక్కకు తిరిగి వస్తే నేను నిన్ను ఆదరిస్తా, నేను హక్కున చేర్చుకుంటా, నేను నిన్ను రక్షిస్తా. హల్లెలూయా. నీ అందు నేను నమ్మిక ఉంచిన కాబట్టి ఆ నమ్మికను నువ్వు నిలబెట్టుకో. అర్థమవుతుందా? నమ్మికను ఏం చేసుకోవాలా? నిలబెట్టుకో అని అదే మాట చెప్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నా? అంత మంచి మాట చెప్తున్నాడు. అర్థమైనా? ఎప్పటి వరకు అట? ముదిమి వచ్చు వరకు పట్టుకోవాలి. ఎప్పటి వరకు? ముదిమి వచ్చే వరకు అయితే ఎప్పుడైతే నువ్వు పట్టుకుంటావో, నువ్వు ఎప్పుడైతే ఆదరిస్తావో అప్పుడు దేవుడు కూడా నిన్ను ఆదరిస్తాడు. కనుక ఆయన కూడా మనల్ని ఇదిగో నీ కుమారుడు అంటున్నాడు, నిన్నంటున్నాడు, ఇదిగో నీ కుమార్తె నిన్నంటున్నాడు. కనుక ఈ కుమార్తె కుమారులను మరి ఆయన చెప్పిండు కదా, మరి ఆయన మాటకు లోబడి ఆయన దగ్గరికి వెళ్దామా? ఆయనకు నడుచుకున్నామా? నడుచుకున్నామా? మరి ఆయన ఎవరైతే ప్రేమించిన శిష్యుడు ఎప్పుడైతే చెప్పిండో ఆయన కూడా ఏం చేసిందంట? యేసుక్రీస్తు వారి మాటకు లోబడి ఆమెతో వెళ్ళిపోయాడు, చేర్చుకున్నాడు. అవునా కదా? ఈమె చేర్చుకున్నది, ఆయన లోబడిండు, ఆదరించబడినాడు. ఇద్దరు కలిసి వెళ్ళి మంచి జీవితాన్ని జీవిస్తున్నారు. హల్లెలూయా. ఆ జీవితం మనం కూడా జీవించాలని ప్రభు పేరుతో కోరుతున్నాను. హల్లెలూయా. ఆమేన్.